నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. నారాయణపేట ఉట్కూరులో మనిషిని కొట్టి చంపిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు సీఐ, ఎస్ఐను ఐజీపీ సస్పెండ్ చేశారు. దాడికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేశారు. నారాయణపేట ఉట్కూరులో వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఉత్తూరు ఘటన పైన అటు ప్రభుత్వం సీరియస్ గా సంబంధించి కూడా పూర్తి విచారణ జరపాలి. చెప్పిన దాన్ని బట్టి చూస్తే అక్కడ పోలీసులు సరిగా స్పందించలేదు. సకాలంలో ఆ సంఘటన స్థానానికి రాలేదు. అంతేకాదు సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసు సమాచారం ఇచ్చినప్పటికీ అక్కడికి అంబులెన్స్ లో పంపించలేదు. 100కి ఫోన్ చేసినప్పటికీ దాదాపు 2 గంటల పాటు ఆలస్యంగా ఇక్కడ పోలీసులు చేరుకున్నారని చెప్పి బాధ్యతలు చెప్పడం జరిగింది. అయితే ఉత్తూరు ఘటన సంబంధించి ఐజీ సీరియస్ కావడం జరిగింది. దీనిపైన డీజీ కూడా హై లెవెల్ గా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పడం జరిగింది. దీనిపైన విచారణ జరుపుతుంది. 2 పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. దాంతో పాటు ఏ పొరుగున వెంకటప్ప, బుడి ఆశప్ప, గువ్వలి సీను, గువ్వలి కిష్టప్ప నలుగురు అరెస్ట్ చేసి మరో పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించిన 2 పోలీసు అధికారులని సస్పెండ్ జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. అవసరమా